అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ దుర్మార్గుడి విషయానికి వెళ్ళిపోం. మనం చూసాం, ఒక వారం అయింది అనుకుంటా, విజయవాడ అజిత్ సింగ్ నగర్లో మరి ఆయన అక్కడికి రావటం, అదే సమయానికి కరెంటు తీసేయటం, మరి ఎందుకనో ఎప్పుడు నిటారుగా నుంచునే సెక్యూరిటీ కిందకి వంగుంటాం. మరప్పుడు మరీ నెలల బాలుడు కాదు కానీ ఒక 14 సంవత్సరాల బాలుడు ఒక రాయి విసిరాట, కంకర రాయి. మరి ఆ కంకర రాయి ముందుగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో వెతికి మరి ఆ ముఖ్యమంత్రి గారిని లైట్గా గాయపరిచి, ఆ తర్వాత మరి అది సెంట్రల్ నియోజకవర్గం అనుకుంటా విజయవాడ, ఈ ఎమ్మెల్యే ఎక్కడున్నాడు అని చెప్పి ఎతికి మళ్ళీ ఎమ్మెల్యే కంట్లో, ఏ కంట్లో తగిలిందో ఎమ్మెల్యేకే తెలియదు ఇప్పటికీ కూడా. ఒకరోజు ఈ కన్నుకు, ఒకరోజు ఈ కన్నుకు వేస్తున్నా అంటాను. సో ఎమ్మెల్యే గారి కన్నుకు తగిలి ఆ రాయి, ఆ దేవతా రాయి మాయమైపోయింది లేకుండా. ఇప్పటికీ ఆ రాయి ఆచూకీ దొరకలా. హత్యా ప్రయత్నం చేశారు అని చెప్పారు. ఎందుకంటే హత్యలు చేయడానికి బంధువులు ఎవరో దగ్గరలో లేరు, వెళ్ళిపోయారు. కాబట్టి ఈయన మీదే మళ్ళీ హత్యా ప్రయత్నం ఏదైనా ఆపరేషన్ దుర్యోధన సినిమాలో లాగా స్పాట్లు చూసుకుని కొంచెం సీరియస్గా చేస్తుంటే బాగుండేది. మరి చిన్న ఘాటు కూడా కాదు, గీత. ఆ గీతకి జరిగిన శస్త్రచికిత్స చూసాం. ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది నర్సులు నవ్వుతూ ఫోటోలు దిగారు. ఆయన కూడా చిన్న పట్టీతో, అంటే ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉండే పట్టీతో బయటకు వచ్చారు. రోజు రోజుకి పట్టీ సైజు పెరుగుతుంది మనం చూసి. కంటికి ఎంత పెద్ద చికిత్స చేసినా కూడా 2 రోజుల్లో అసలు ఏమీ ఉంటుందా, ఏదో డ్రాప్స్ వేసుకోమంటారు అంతే. కంటికి గాయమైన రోజంతా బాగానే ఉన్నాడు ఆయన. ఆ నెక్స్ట్ డే నుంచి ఎమ్మెల్యే గారు పెద్ద, అంటే ఎన్నికల్లో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ అతి దారుణమైన పరాజయానికి దగ్గరలో ఉంది కాబట్టి ఈ సానుభూతి డ్రామాలు ఆడుతున్నారు. ఎమ్మెల్యేకి ముందు తెలియదు అనుకుంటా ఈ సానుభూతి డ్రామా. నాకు టైట్గా ఉంది. ఆయన ఆడుతున్న డ్రామాలో నేను ఎందుకు పాలు పంచుకోకూడదని ఈయన కూడా ఆ డ్రామాలో భాగస్వామిగా యాక్ట్ చేస్తూ, ఏదో మనం సరదాగా చెప్పుకోవాలంటే నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున నీకు అవార్డు ఇవ్వడరా అని చెప్పినా కూడా వినకుండా ఈయన యాక్ట్ చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన నా మీద హత్యా ప్రయత్నం అని ఆయన చెప్పాలని చూశారు. కానీ ఇది కోడికత్తిలాగా ఎవరో నమ్మలా, ఇది వీగిపోయింది. మా గోదావరి జిల్లాలకి గత 5 రోజులుగా ఆయన పర్యటిస్తున్నారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఒక్కడంటే ఒక్కడే. మా భీమవరం మీటింగ్కి 978 బస్సులు వచ్చినాయి బయటూరు నుంచి. ఆ 978 బస్సుల్లో వచ్చిన వాళ్ళతో కలిపి 6 నుంచి 7 వేల మంది కన్నా ఆ మీటింగ్లో లేరు. అంటే బస్సు డ్రైవరు, క్లీనర్నే తీస్తే బస్సుకి 10 మంది కూడా రాలా. అంటే బస్సులో 10 మంది వచ్చి ఉంటే మా భీమవరం కూడా ఒకరు కూడా వెళ్ళా అని అనుకోవాలి. అదే పరిస్థితి మా గోదావరి జిల్లాలో ఇప్పుడు విశాఖపట్నం, ఈ అనకాపల్లి, భీమిలి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బస్సు ఒకటే వెళ్తుంది. ఎంతమందిని బతిమాలినా కూడా ఎవడూ రావట్లా. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, ఒక అతిపెద్ద విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆరు ఈ కూటమికి, ఎందుకంటే నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనటానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి సమావేశాలకి. ఒక్కడంటే, అంటే తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు అనుకోండి కొంతమంది, బట్ జనరల్గా ఈ పొలిటికల్ పరిభాషలో చూడాలంటే ఒక్కడంటే ఒక్కడు కూడా రాట్లా. సో కాబట్టి రాబోయే రోజుల్లో అప్రతిహత విజయం చంద్రబాబు నాయుడు గారికి కట్టబెడుతున్నారు.
ఆ విజయంలో నాని గారిని ఇక్కడ చంద్రగిరి ప్రజలందరూ భాగస్వామిగా చేయాలి అనేది, ఎందుకంటే విజయం తథ్యం, ఆయన విజయం తథ్యం, ఈయనకి మెజారిటీ అతిపెద్ద మెజారిటీతో నాని గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలందరి మీద ఉంది కాబట్టి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.